ప్రభుదాసుడైన అబ్రహాము సంతతి వారును, ప్రభు ఎన్నుకొనిన యాకోబు వంశజులను అయిన మీరు, ఆయన సల్పిన అద్భుత కార్యములను, ఆయన చేసిన నిర్ణయములను జ్ఞప్తికి తెచ్చుకొనుడు. 105వ కీర్తన 5-6 వచనములు. తపస్సు కాల ధ్యానము 32వ రోజు. ఈరోజు మొదటి పఠనము, సువిశేషము 2 విశ్వాసానికి తండ్రి అయిన అబ్రహామును గురించి మాట్లాడుతున్నాయి. అబ్రహాము అనే పేరు మనం విన్నప్పుడు మనకి గుర్తుకు వచ్చేది విశ్వాసము, విధేయత. కానీ వాటితో పాటు కనికరము కలిగినటువంటి ఒక వ్యక్తి మనకు గుర్తుకు రావాలి. యేసుక్రీస్తు చెప్పినట్టుగా, పరలోకమందున్న మీ తండ్రి ఎలా కనికరము కలిగి ఉన్నారో మీరు కూడా అలాగే కనికరము కలిగి ఉండండి. ఆయన సజ్జనుల మీద, దుర్జనుల మీద ఒకే రీతిగా సూర్యుని కురిపిస్తూ ఉన్నాడు. అలా మీరు ఉండండి అని యేసుక్రీస్తు చెప్పారు. అలాంటి మంచితనాన్ని మనం అబ్రహాములో చూడొచ్చు. తన గొర్రెల కాపరులు, లోతుకు సంబంధించిన గొర్రెల కాపరులు గొడవ పడుతూ ఉన్నప్పుడు వాళ్ళ మధ్య సంధి కోసం ప్రయత్నించింది అబ్రహామే. మనము అయిన వారము, మనలో మనకి జగడములు రాకూడదు. ఎంత మంచితనమో చూడండి. వాళ్ళ మధ్య ఉన్న బంధుత్వం గొర్రెల కాపరుల కారణంగా, వాళ్ళ మధ్య ఉన్నటువంటి ఆస్తి తగాదాలు, ఇట్లాంటి చిన్న వాటి వల్ల వాళ్ళ మధ్య ఉన్నటువంటి బంధం పోకూడదని తను మాట్లాడుతూ ఉన్నాడు. ఆ తరువాత 14వ అధ్యాయం ఆదికాండంలో వాళ్ళు విడిపోయిన తరువాత కూడా కెదొర్లాయోమేరు అనే రాజు లోతును బంధించి తీసుకుని వెళ్ళిపోయినప్పుడు తనను విడిపించడానికి, కాపాడటానికి తన అనుచరులను తీసుకుని రాత్రికి రాత్రే వెళ్ళి శత్రువులను చుట్టుముట్టి తిరిగి తన యొక్క అన్న కుమారుడైనటువంటి లోతును విడిపించి తీసుకుని వస్తాడు. తను మధ్యాహ్న వేళలో ఇంటి బయట సేదతీరుతూ ఉన్నప్పుడు అపరిచితులు, పరదేశీయులు 3 వస్తే వాళ్ళని ఆహ్వానించి వాళ్ళకి ఆతిథ్యం ఇచ్చిన విధానం, అదే తనకి సంతానం కలగడానికి కారణమైంది. ఆ తరువాత దేవుడు నన్ను ఆశీర్వదించాడు కదా అని ఊరుకోకుండా పాపాత్ములైనా కూడా సొదొము, గొమొర్రా వాళ్ళ కోసం కూడా తను ప్రార్థన చేస్తాడు. ఒక మధ్యవర్తి ఎలా ఉంటాడో, తను మంచివాడైనా కూడా చెడ్డవాళ్ళ కోసం, చెడ్డవాళ్ళు బాగుండాలని, వాళ్ళకి శిక్ష పడకూడదనేంత మంచితనం అబ్రహాములో మనం చూస్తాం. 21వ అధ్యాయంలో తన భార్య అయినటువంటి సారా హాగారును, తన కుమారుడైన ఇష్మాయేలును ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఇష్మాయేలు గురించి సారా మాట్లాడని విధానం చూసి అబ్రహాం బాధపడతాడు. ఈ బానిస తొత్తును, దాని కొడుకును ఇంటి నుండి గెంటివేయుము. ఈ దాసీపుత్రుడు నా కుమారుడు ఇస్సాకునకు వారసత్వమున సమముగా ఉండుట నేను సహింపను అన్నప్పుడు 11వ వచనంలో మనకు కనిపిస్తుంది, అబ్రహామునకు తన కుమారుడైన ఇష్మాయేలు మీద ప్రేమ మెండు. సారా మాటలు విని అతడు చాలా బాధపడెను. సారాకేమో తన కుమారుడు, దాసీ కుమారుడనే వ్యత్యాసం ఉంటే, అబ్రహాము మాత్రం ఇద్దరిని సమానంగా ప్రేమిస్తున్నాడు. తన కొడుకు అని తను భావిస్తూ ఉన్నాడు. తన మీద ప్రేమ మెండు అని మనకు బైబిల్ గ్రంథం చెబుతుంది. వాళ్ళిద్దరినీ తను విడిచిపెట్టిన విధానం కూడా, అతడు తెల్లవారకు ముందే లేచెను, రొట్టెల మూటను, నీళ్ల తిత్తిని తెచ్చి హాగారునకిచ్చి కుమారుని ఆమె భుజముల మీద ఉంచి ఆమెను పంపివేశాను. వీటన్నిటికంటే ఉత్తమమైనటువంటి తన తత్వం 22వ అధ్యాయంలో ఇస్సాకును బలిగా అర్పించమని దేవుడు అడిగినప్పుడు తను స్పందించిన విధానం, ఇది కేవలం తన విధేయతకు, విశ్వాసానికి మాత్రమే కాదు, సంపూర్ణ సమర్పణకి, తన వినమ్రతకి కూడా ఇది ఒక సాక్ష్యం. అబ్రహాము జాతులకు తండ్రి అంటే కేవలం రక్త సంబంధం ద్వారా మాత్రమే కాదు, తన సొంత కుటుంబీకుడైనటువంటి లోతైనా, వాళ్ళ దారిన వాళ్ళు ప్రయాణిస్తూ వెళుతున్నటువంటి పరదేశులైనా, పాపం చేసినటువంటి సొదొము, గొమొర్రా ప్రజలైనా, లేదా తన ఇంట్లో బానిసకి పుట్టినటువంటి ఇష్మాయేలైనా, ఎవరినైనా కూడా తను ప్రేమించేటువంటి ఒక తత్వం కలిగిన వ్యక్తి, అందరూ బాగుండాలని కోరుకునేటువంటి వ్యక్తి అబ్రహాము. అటువంటి అబ్రహాము గురించి యేసుక్రీస్తు ఈరోజు సువిశేషంలో మాట్లాడుతూ ఉన్నారు. మీ తండ్రి అబ్రహాము నా రోజును చూచుటకు మిగుల ఉత్సాహపడెను, అతడు దానిని చూచి సంతసించెను. ఆ తరువాత అబ్రహాము జన్మించుటకు పూర్వమే నేను ఉన్నాను అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ
కాలానికి, సమయానికి అతీతమైనటువంటి క్రీస్తు ప్రభు ఉనికిని మనం చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు మానవునిగా జన్మించడానికన్నా ముందే తను దేవునితో ఉన్నారు అనేది త్రియేక సర్వేశ్వరుని యొక్క సత్యాన్ని ధృవీకరిస్తుంది. అసలు అబ్రహాము యేసుక్రీస్తు యొక్క రోజును లేదా యేసుక్రీస్తుని ఎలా చూశారు అనంటే కొన్ని గుర్తులున్నాయి. పాత నిబంధనలో అబ్రహాము యొక్క ఇంటిని సందర్శించిన పరదేశీయులు లేదా ప్రయాణికులు ముగ్గురు త్రియేక సర్వేశ్వరునికి నిదర్శనమని, వారిలో క్రీస్తు ప్రభు కూడా ఉన్నారు అని వేదాంత నిపుణులు అన్వయిస్తారు. రెండవ గుర్తు ఇదివరకే ఒకసారి చెప్పాను. ఈసాకును బలి అర్పించడానికి ముందు దేవుడు తనను అడ్డుకున్నప్పుడు పొదల్లో చిక్కుకున్నటువంటి గొర్రె పొట్టేలును దేవుడు చూపిస్తాడు. పొట్టేలు యొక్క కొమ్ములు యూదుల యొక్క సాంప్రదాయంలో కిరీటంలా ఉంటాయి అని, అవి ముళ్ళ పొదల్లో చిక్కుకుని ఉన్నప్పుడు ఆ పొట్టేలు యొక్క తలంతా కూడా ముళ్ళ కిరీటంలా కనిపిస్తుంది అని, అది యేసుక్రీస్తు యొక్క శ్రమలకు, శిలువ మరణానికి అది కూడా ఒక నిదర్శనం. ఎలా అయితే యేసుక్రీస్తుకు బదులుగా ఆ గొర్రె పొట్టేలు చంపబడిందో, వధించబడిందో, అలానే యేసుక్రీస్తు కూడా మానవజాతి విముక్తి కోసం అర్పించబడతారు అని ఇదివరకు చెప్పాను. వీటితో పాటు యేసుక్రీస్తు చెప్పే ఉపమానము, ధనవంతుడు లాజరు యొక్క ఉపమానంలో లాజరు దేవుని యొక్క కరుణను పొందుకుని ఎక్కడ కూర్చుంటాడు అంటే అబ్రహాము యొక్క ఒడిలో కూర్చుంటాడు. అది ఏ యూదుడికైనా కూడా అబ్రహాము ఒడిలో కూర్చోటం అనేది అత్యున్నతమైనటువంటి బహుమతి. ఎందుకంటే పాత నిబంధనలో ఇంత స్వచ్ఛమైనటువంటి మనసు కలిగి అందరి బాగు కోరుకునేటువంటి వ్యక్తి, దేవుని మీద సంపూర్తిగా ఆధారపడినటువంటి వ్యక్తి అబ్రహాము. మోషే ప్రవక్త కూడా కొన్నిసార్లు తన యొక్క కోపాన్ని అదుపులో పెట్టుకోవడానికి కానీ, లేదా ప్రజల మీద సహనాన్ని కోల్పోవటం కానీ మనం చూస్తాం. కానీ అబ్రహాములో మాత్రం మనకి ఎలాంటి ఉదాహరణలు, ఛాయలు కనిపించవు. యేసుక్రీస్తుకు అబ్రహాముకు మధ్యన 2000 సంవత్సరాల వ్యవధి అనేది ఉన్నా కూడా తన మనసు, తన విశ్వాసం ఎంత స్వచ్ఛమైనవంటే ఆ కాల పరిమితులను దాటి కూడా యేసుక్రీస్తు యొక్క దర్శనాన్ని తను పొందగలిగాడు. నిర్మల హృదయులు ధన్యులు, వారు దేవుని దర్శింతురు అనే మాటకి తండ్రి అయిన అబ్రహాము ఒక నిదర్శనం. ఈరోజు మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకుందాం. మనకు కనిపించే ప్రతి వ్యక్తి దీవించబడాలి, సంతోషంగా ఉండాలి, అందరూ బాగుండాలి అని మనం కోరుకుంటామా? లేదా వీళ్ళు మంచివాళ్ళు, వాళ్ళు చెడ్డవాళ్ళు, వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండకూడదు, వీళ్ళు శిక్ష అనుభవించాలి, ఇలాంటి తత్వాలు, ఇలాంటి ఆలోచన విధానం మనలో కూడా ఉందా? తండ్రి అయిన అబ్రహాము లాంటి స్వచ్ఛమైన మనస్సును, విశ్వాసాన్ని, సమర్పణను దేవుడు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ఈరోజు మనం అర్పించే చిరుత్యాగము, ఈ వారంలో ఏదో ఒక రోజు ఒక మొక్కను కొని దానికి ఈస్టర్ పండుగ వరకు నీళ్లు పోసి దానిని అర్పించే ప్రయత్నం చేద్దాం. దైవత్వం అనేది ప్రకృతికి చాలా దగ్గరగా ఉంటుంది. అసీసీపుర ఫ్రాన్సిస్ గారు తను వాక్యాన్ని బోధించిన, తను మాట్లాడిన ప్రకృతి కూడా స్పందించటం మనం చూస్తాం. మన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడే బాధ్యత మనదే. మనం కొన్నటువంటి లేదా మనం తీసుకొచ్చినటువంటి ఆ మొక్కను ప్రతిరోజు ప్రేమతో, ప్రార్థనాపూర్వకంగా నీళ్లు పోసి దానినే మనం అర్పణగా పాస్కా త్రయాహంలో మనం పాస్కా పండుగ సందర్భంగా దానిని అర్పించే ప్రయత్నం చేద్దాం. అలానే ప్రకృతిని పాడు చేసే విధంగా మనం తీసుకునేటువంటి నిర్ణయాలు, మన అలవాట్లు ఉంటే గమనించుకుందాం. మనం రూమ్లో లేకపోయినా లైట్ కానీ, ఫ్యాన్ కానీ ఆన్లో ఉంచటం, లేదంటే మనం రోడ్డు మీద ఏదైనా తిన్నప్పుడు వెంటనే దాన్ని ఏ డస్ట్బిన్లోనో లేదంటే ఏ చెత్త వేసే చోట కాకుండా ఎక్కడ పడితే అక్కడ పడేయటం, చిన్న చిన్న వాటికి కూడా ప్లాస్టిక్ను ఎక్కువగా వినియోగించటం. కాస్త కష్టమైనా కూడా మనం ఒక విలువను, మనం ఒక క్రమశిక్షణను మనం అలవర్చుకుంటే ప్రకృతిని కాపాడని వాళ్ళం అవుతాం. ఈరోజు మనం ప్రార్థన చేసే ఉద్దేశం, క్రైస్తవ సంఘాల మధ్య ఐక్యత కోసం ప్రార్థన చేద్దాం. క్రైస్తవులంగా ఒకే మతానికి చెందిన వాళ్ళం అని మనం చెప్పుకుంటూ ఉన్నా, ఒక సంఘం మీద ఇంకో సంఘానికి ఉండేటువంటి ద్వేషం, కోపం, అసూయ, పగలు, ప్రతీకారాలు, ఒకరిని నిందిస్తూ చేసేటువంటి వ్యాఖ్యలు, ఉపయోగించేటువంటి పదజాలం, విషం చిమ్ముతూ, అవమానపరుస్తూ,
అత్యంత దారుణమైనటువంటి విధంగా మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు క్రీస్తుని శిష్యులుగా మనం ఎలా చెప్పుకుంటాం? తప్పకుండా మనం విశ్వాసాన్ని అవలంబించే విధానం వేరుగా ఉంటుంది. ఎవరి సంఘానికి వాళ్ళల్లో ఉండేటువంటి వైవిధ్యం ఉంటుంది. కానీ వేరే వాళ్ళను అవమానించే హక్కు లేదా అగౌరవంగా విమర్శించే హక్కు మనకు లేదు. ఇలా మన సంఘస్థుల పట్ల, తోటి క్రైస్తవుల పట్ల మనం ప్రవర్తించినప్పుడు వేరే మతాల వాళ్ళకి మనం లోకు అవుతున్నాం. అంతేకాదు, మనం నివసిస్తుంది, మనం ఉంటుంది ఒక హిందూ దేశంలో. ఎక్కువ శాతం మంది హిందువులు, హైందవ సహోదరులు ఉన్నారు. మనం వాళ్ళని అవమానపరుస్తూ, వాళ్ళ మతాన్ని కించపరుస్తూ, వాళ్ళ జీవిత విధానం మీద మనం తీర్పు చెబుతూ ఉంటే, వాళ్ళ ద్వేషం కాకుండా మనం ఏం సంపాదించుకుంటాం? మతం కంటే కూడా మానవత్వం దైవత్వానికి దగ్గరగా ఉంటుంది. ఆ మానవత్వాన్ని పెంపొందించే రీతిగానే మనము, మన విశ్వాసము, మన జీవిత విధానం ఉండాలి తప్ప దానికి భారంగా మారేలా కాదు. ఇలాంటి జీవిత విధానం కేవలం ప్రొటెస్టెంట్ సహోదరులను, ఇతర సంఘాల వాళ్ళనో కాదు. కథోలికుల్లో కూడా ద్వేషాన్ని పెంపొందించేలా జీవించే వాళ్ళు ఉన్నారు. నిజానికి మన జీవిత విధానం పట్ల వేరే వాళ్ళు ఆకర్షితులు అవటం ద్వారా తప్ప మనం ఒకరిని బలవంత పెడుతూ మా సంఘంలోనికి రండి అని మనం చెప్పవలసిన అవసరం లేదు. ఈ సత్యాన్ని ప్రతి సంఘము అర్థం చేసుకునే కృపను, మన ఐకమత్యంలో, మన ప్రేమలో యేసుక్రీస్తు చెప్పినట్టుగా మీ ప్రేమను బట్టే మీరు నా శిష్యులు అని ప్రపంచం తెలుసుకుంటుంది అనేటువంటి సత్యాన్ని మనందరం కూడా మన జీవితంలో పాటించే కృపను ప్రభు దయచేయాలని అడుగుదాం. ప్రార్థన చేసుకుందాం. కృపామయుడవైన తండ్రి, ఈరోజు వాక్యం ద్వారా విశ్వాసమునకు తండ్రి అయిన అబ్రహాము యొక్క జీవితాన్ని మాకు ఆదర్శంగా ఇస్తున్నందుకు వందనములు. నీలాంటి పరిపూర్ణతను, మీలో ఉన్నటువంటి కనికరాన్ని ప్రతిబింబించేటువంటి గొప్ప వ్యక్తిగా తన జీవిత విధానంలో, తన జీవితంలో ఉన్నటువంటి సన్నివేశాల్లో మేము చూస్తూ ఉన్నాం ప్రభువా. తన చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి యొక్క శ్రేయస్సును అబ్రహాము ఎలా కోరుకున్నారు, మేము కూడా అంత స్వచ్ఛమైనటువంటి మనస్సు కలిగి మా తోటివారి యొక్క బాగు కోసం మాత్రమే ప్రార్థించే వ్యక్తులుగా, నిస్వార్థమైనటువంటి జీవితాన్ని జీవించే నీ బిడ్డలుగా ఉండే కృపను మాకు దయచేయండి. ఈరోజు మమ్మల్ని మేము పరిశీలించుకుంటూ ప్రకృతికి దగ్గరగా జీవించేటువంటి కృప కోసం అర్థిస్తూ ఉన్నాం ప్రభువా. నీ మహిమను వెల్లడి చేసే భూమి ఆకాశాలను సంరక్షిస్తూ మా స్వార్థం కోసం, మా వినోదం కోసం వాటిని పాడు చేయకుండా వాటిని సంరక్షించే బాధ్యతను మేమందరం గుర్తిరుగుతూ జీవించే కృపను దయచేయండి. మా ఎదుగుదల కోసం భూమిని పాడు చేయకుండా, మా అలవాట్లతో ప్రకృతిని నాశనం చేయకుండా జీవించేటువంటి బాధ్యతను మాకు దయచేయండి. అలాగే ప్రభువా, ఈరోజు క్రైస్తవ సంఘాలన్నిటి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. మీ అపోస్తులు, మీరు పిలుచుకున్నటువంటి 12 మంది మేము గొప్ప అంటే మేము గొప్ప అని వారు గొడవ పడుతూ ఉన్నప్పుడు ఒక చిన్న బిడ్డను వారి మధ్యన ఉంచి, ఇదిగో ఎలాంటి వాళ్ళదే పరలోక రాజ్యం అని చెప్పారు ప్రభువా. ఈ సత్యాన్ని మేము మళ్ళీ గుర్తుంచుకునే కృపనివ్వండి. ఒకరిని ద్వేషించకుండా మా మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాల్లో క్రీస్తు తత్వాన్ని, మీ యొక్క నిజమైనటువంటి వాక్యాన్ని బోధించే కృపను, దాని ద్వారా నీ యొక్క వాక్యాన్ని మా జీవితంలో జీవించే కృపను మా అందరికీ ప్రసాదించండి. అమ్మ మరియ తల్లి, నీ ప్రార్థనా సాయం ద్వారా క్రీస్తు శిష్యులుగా అందరం ఐకమత్యంతో జీవించే కృపను ఎల్లప్పుడూ మాకు దయచేయమని ఈ మనవులన్నిటినీ మరియ తనయుడైన క్రీస్తు ప్రభువు ద్వారా అడిగి వేడుచున్నాము. ఆమెన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాపాడునుగాక. ఆమెన్.